ఇది పూలిచ్చే మొక్క కాదయ్యా, ఐశ్వర్యం ఇచ్చే మొక్క. ఈ మొక్కకి డబ్బులు కాస్తాయి, అవి రోజూ పుడతాయి, తీసుకుంటే మళ్ళీ వస్తాయి. రూపాయి రూపాయి నువ్వేం చేయగలవు అని అడిగితే మనుషులకు సుఖాన్ని ఇస్తాను, మనుషుల మధ్య విరోధాన్ని తెస్తాను, మనిషికి అహాన్ని ఇస్తాను, అసలు మనిషిని మనిషిలా ఉండనివ్వకుండా చేయగలను అని చెప్పిందట. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాముకు తెల్లవారగానే ఇంటి గుమ్మం దగ్గర అప్పుల వాళ్ల పిలుపులు. అది దాటుకుని ఆఫీసుకు వెళితే మేనేజర్ చేత చీవాట్లు. అది దాటుకుని ఇంటికి మళ్లీ వస్తే పిల్లల స్కూల్ ఫీజు అని, రెంట్ అని, సరుకులు కొసరికి వచ్చాయని, పుట్టింటికి వెళ్ళిపోతా అని భార్య ఏడుస్తూ ఆర్తనాదాలు. ఇలా ప్రతిరోజు గడవడం కూడా భారంగా తన జీవితంలో దరిద్రం ఒక భాగంలా బ్రతుకుతున్నాడు. ఒకరోజు ఇంటి అద్దె కట్టలేదని ఇల్లు యజమాని వచ్చి ఇలా అంటాడు. రాముగారు, ఏంటండి ఈరోజు ఇంట్లోనే ఉన్నారు కదా మీరు? కలెక్టర్ ఆఫీసులో పనులేమీ లేవా ఈరోజు? రోసయ్య గారు, ఎంత అద్దె ఇవ్వకపోయినా మాట్లాడేటప్పుడు మాత్రం ఇంత వెటకారంగా మాట్లాడకండి. అద్దె కట్టడం నీకు వెటకారం అయిపోయినప్పుడు మాటలు కూడా అలా రావడం సహజం. చివరిసారి అద్దె ఎప్పుడు కట్టావో గుర్తుందా నీకు? అసలు నీ కొడుకు ఉయ్యాలలో ఉన్నప్పుడు కట్టావు. ఇప్పుడు వాడు ఊరంతా పరిగెడుతున్నాడు. వాడు ఎదిగాడు గాని నా అద్దె మాత్రం అందలేదు. ఈసారి ఖచ్చితంగా ఇస్తాను రోసయ్య గారు, నన్ను నమ్మండి. నమ్మడానికి కూడా మనిషికి ఒక ఓపిక ఉంటుంది. నీ మీద నాకు నమ్మకం ఇక లేదు గాని ఈ ఇల్లు అమ్మకానికి వచ్చింది కాబట్టి మీరు వెంటనే పెట్టేపేడ పట్టుకుని బాగా నిన్ను నమ్మే ఇంటి యజమానిని చూసుకోండి. రోసయ్య గారు, ఇలా ఉన్నట్టుండి వెళ్ళిపోండి అంటే మేం ఎక్కడికని వెళ్ళాలి? వెంటనే పొమ్మని అనడానికి నేనంత చెడ్డవాడిని అనుకున్నావా రాము? ఒక 2 రోజుల తర్వాత పోండి. ఏముంది, అంత తొందర ఏమిటి చెప్పండి. 2 రోజులు ఏమెక్కువయ్యాయి? పోని రేపే వెళ్ళండి. ఎవడాపుతాడు మిమ్మల్ని చెప్పండి. ఇక ఉంటా మరి. రోసయ్య గారు ఆగండి. చెప్పడం మర్చిపోయాను. మీరు ఖాళీ చేయలేదనుకోండి, నా వాళ్ళు వచ్చి చేపిస్తారు. వాళ్ళకి కొంచెం ఓపిక తక్కువ. వస్తువులను ఎలా బయటికి విసిరేస్తారో మనుషుల్ని కూడా అలాగే విసిరేస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి మరి. రోసయ్య గారు ఆగండి, ఆగండి. అన్నీ అయిపోయాయి. అబ్బాయికి అందం ఉండడం కాదు, ఆస్తి ఉండాలని మా అమ్మ అప్పుడే చెప్పింది. ఎంత చెప్పినా వినకుండా మిమ్మల్ని నమ్మి మీ వెంట పడ్డాను చూడండి. నా చొప్పుతో నన్ను కొట్టుకోవాలి. పొట్టకి సరిగ్గా తిండి పెట్టలేకపోయినా పడుకోవడానికి ఇల్లైనా ఉంది కదా అని ఇన్ని రోజులు భరించాను. ఇంక నాకీ బ్రతుకు వద్దు, మీరు వద్దు. నే వెళ్ళిపోతాను, మా ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వు కాదు, వెళ్ళిపోవలసింది నేనే. నాకు ఈ జీవితం వద్దు. నువ్వు బాబుని తీసుకుని మీ ఇంటికి వెళ్ళిపో. ఇక నా ముఖం కూడా నీకు చూపించను. అలా రాము బాధతో బయటికి వెళ్ళిపోతాడు. అలా నడుస్తూ ఊరు చివరకు వెళ్ళిపోగానే రాముకు బాగా ఆకలేస్తుంది. జేబులో చూసుకుంటే 20 రూపాయలుంటాయి. పక్కనే ఉన్న టిఫిన్ షాప్లో ఇడ్లీలు కట్టించుకుని గుడి దగ్గర కూర్చుని తింటా అనుకుంటాడు. అక్కడ గుడి మెట్ల దగ్గర ఒక బిచ్చగాడు రాము వైపు చూస్తూ ఉంటాడు. అయ్యా, 2 రోజుల నుంచి ఏమీ తినలేదయ్యా. కొంచెం ఏమైనా ఉంటే పెట్టండి అయ్యా. మీకు నాకు తేడా ఎంతో తెలుసా పెద్దాయనా? మీరు చెప్పులు లేకుండా ఉన్నారు, నేను చెప్పులతో ఉన్నాను, అంతే తేడా. నా పరిస్థితి కూడా కొంచెం అటు ఇటు మీ పక్కకు వచ్చి కూర్చునే వరకు వచ్చేసింది. ఇదిగో ఈ 2 ఇడ్లీలే నా నోటికి సొంతం. అయితే నాకు అవి ఇవ్వండి. నీకు ఎలాగైనా బ్రతుకుపై ఆశ లేదు. ఇంకా ఆకలి ఉంటే తప్పేంటి చెప్పు. నాకు బ్రతుకుపైన ఆశ ఉంది. కనీసం నా ఆకలిని ఆర్పేయి. ఆహా, కొంచెం కూడా నా జాతకం మీద జాలి లేకుండా నీ అవసరం గురించి ఆలోచిస్తున్నావు చూడు. నీ నిజాయితీ నాకు నచ్చింది. ఇదిగో ఈ ఇడ్లీలు తిను. పోయే ముందైనా దానం చేసిపోతే కనీసం వచ్చే జన్మలో ధనవంతుడిగా పుట్టొచ్చు. ఇదిగో తిను. అలా రాము ఇచ్చిన ఇడ్లీని బిచ్చగాడు తీసుకుని సంతోషంగా తింటాడు. ఇంకా ఉంటా మరి పెద్దాయనా. కొంచెం ఆ దేవుణ్ణి నా కోసం ప్రార్థించండి, స్వర్గానికైనా పంపు అని. కనీసం అక్కడైనా సంతోషంగా ఉండడానికి. చావు మనల్ని వెతుక్కుంటూ రావాలి కాని మనం దాని దగ్గరికి వెళ్లాలని చూస్తే అది ఇంకా దూరం జరుగుతుందయ్యా. నువ్వు నా ఆకలిని తీర్చావు అంటే నాకు స్వర్గాన్ని ఇచ్చావు. నేను నీ ఆకలిని తీరుస్తాను. అంటే ఇంకో ఇడ్లీ కొనిస్తావా? నీ ఆకలి తింటే పోయేది కాదు, మోస్తే పోయేది. నువ్వు మోయలేనంత ధనాన్ని నీకిస్తా. ఏంటి పెద్దాయనా, ఇడ్లీ ఇచ్చా గదా అని ఏం చెప్తే అది నమ్ముతాననుకుంటున్నావా? నువ్వు అందులో ఒక ఇడ్లీ నాకు ఇచ్చినా నాకు కొంచెం ఓపిక ఉండేదేమో. ఇప్పుడు అసలు ఓపిక లేదు. నన్ను విసిగించకు. ఇంక పోదువులే గాని ఇదిగో ఈ పూల మొక్క తీసుకొని పో. పూల మొక్క? ఇదెందుకు?
ఇప్పుడు అంటే ఈ పూల మొక్కకి నీళ్లు పోసి పెంచి ఇది పూలిచ్చే వరకు వేచి ఆ పూలు తుంచి అమ్ముకుని ధనవంతుడవ్వాలంటావా? చాలా తక్కువ టైంలో అయిపోతుందేమో. ఇది పూలిచ్చే మొక్క కాదయ్యా, ఐశ్వర్యం ఇచ్చే మొక్క. ఈ మొక్కకి డబ్బులు కాస్తాయి, అవి రోజూ పుడతాయి, తీసుకుంటే మళ్ళీ వస్తాయి. నాకిప్పుడు పిచ్చొస్తోంది మీరిలా మాట్లాడితే. నా దగ్గర డబ్బు లేదు కానీ బుర్ర ఉంది పెద్దాయన. మీరు చెబుతున్నదంతా నమ్ముతా అనుకుంటున్నారా? సరే, నన్ను నమ్మకు. ఈ మొక్కను ఇవాళ తీసుకెళ్ళు. రేపు తెల్లవారికి నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావు చూడు. ఒకవేళ నువ్వు చెప్పినట్టు నేనే పిచ్చివాణ్ణి అనుకో, నీకు పోయేది ఏముంది చెప్పు? ఈరోజు దిగాల్సిన ఏటిలో రేపు దిగు. రేపు మంచి రోజు, ఏకాదశి కూడా. చివరికి నువ్వు కూడా నన్ను వెటకరిస్తూ మాట్లాడుతున్నావన్నమాట. నేను ఇంతవరకు జీవితంలో ఎవరి మీద గెలవలేకపోయాను, అలాగే పోతానని భయపడ్డాను. చివరిసారి నీ మీద గెలిచి నిన్నే 2 పీకి పైకి పోతా రేపు. చూద్దాం ఇంకా. సరే, ఇదిగో తీసుకో మరి. రాము ఇంట్లో భార్య లక్ష్మి బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. ఏంటి, నిజంగానే వెళ్ళిపోతున్నావా? మరి ఆ రౌడీలు వచ్చి నన్ను జుట్టు పట్టుకొని బయటికి లాగే వరకు వేచుండాలా? అది చూసి మీరు సంతోషిస్తారా? వంట వండినట్లు కూడా లేదు. అరవడానికి ఇంత బలం ఎక్కడి నుంచి వస్తుందే నీకు? పక్కింట్లో తిని వస్తున్నావా ఏమిటి? నాకా కర్మేమీ లేదు. రేపటి నుండి మా ఇంట్లోనే తింటాను. హా, తిను తిను. పుట్టింట్లో అయినా వారం మించి ఉంటే భారంగానే చూస్తారు. మా వాళ్ళు మీ వాళ్ళలాగా దరిద్రానికి దగ్గరగా ఏమీ లేరు. వారం కాదు, ప్రాణం ఉన్నంత వరకు అక్కడే ఉంటాను. అలా ఆ రాత్రంతా ఇద్దరూ తిట్టుకుంటూ నిద్రపోతూ ఉంటారు. మధ్యలో లేచి మళ్లీ తిట్టుకుంటూ నిద్రపోతారు. ఇంక తెల్లవారుతుంది. అసలు ఓ మొక్క తెచ్చినట్లు, దాన్ని పెరట్లో పెట్టినట్లు కూడా రాముకి గుర్తుండదు. ఉదయం లేచి అప్పుల వాళ్లు రాకముందే పారిపోదామని స్నానానికి పెరట్లోకి వెళ్ళాడు రాము. అంతలో అక్కడ ఉన్న మొక్కను చూసి ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. లక్ష్మి, లక్ష్మి! ఏమిటో అంత హడావిడి చేస్తున్నారు? ఏమైందంట? ఒకసారి ఆ మొక్కను చూడు. అలా అనగానే లక్ష్మి అక్కడికి వచ్చి మొక్కను చూస్తుంది. మొక్కకు 100 రూపాయలు, 500 రూపాయలు వేలాడుతూ ఉంటాయి. అవి చూసి లక్ష్మి ఇలా అంటుంది. ఏవండి, అది డబ్బులున్నాయేంటి? అదే, ఆ బిచ్చగాడు చెప్పింది నిజమేనన్నమాట. ఏ బిచ్చగాడండి? నిన్న గుడి దగ్గర ఓ బిచ్చగాడు ఓ మొక్క ఇచ్చి డబ్బులు కాస్తాయి తీసుకుపో అని అన్నాడు. ఏంటి, ఇప్పుడు ఇది నేను నమ్మాలా? మీరు ఎవరి దగ్గరో అప్పు తెచ్చి ఈ మొక్కకు కట్టి నన్ను ఆట పట్టించడానికి ఇదంతా చేస్తున్నారా? ఓయ్, నువ్వుండగానే నాకే నమ్మబుద్ధి కావడం లేదు. ఆ బిచ్చగాడిని ఒకసారి కలవాలి. మీరెలానో పోండి. నేను ఈ డబ్బులు తీసుకుని ముందుగా అప్పులు తీర్చేస్తా. అయినా మీకేమైనా బుద్ధుందా? ఇలా మొక్కలకు కట్టి పెడితే ఎవరో వచ్చి తీసుకుపోతే ఏం చేస్తారు? మన పరిస్థితికి మీరు చేసిన పనులకు ఏమైనా సంబంధం ఉందా అంటున్నాను. అలా లక్ష్మి మాటల మీద మాటలు వేసుకుంటూ మొక్క మీద వేలాడుతున్న నోట్లను తీస్తూ ఉంటుంది. తీయగానే మళ్లీ ఆ మొక్కకు డబ్బులు రావటం మొదలవుతుంది. అది చూసి మళ్లీ లక్ష్మి ఆ డబ్బుల్ని తీస్తుంది. తీసిన వెంటనే మళ్లీ డబ్బులు కాస్తాయి. అది చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. యాండి, ఇలా డబ్బులొస్తూనే ఉన్నాయేంటండి? ఇదేదో మాయ మొక్కలా ఉంది. మాయ చేసింది మొక్క కాదు, ఆ బిచ్చగాడు. వాడెవడైతే ఏంటి, ఈ ఒక్క మొక్కతో మన పంట పండిపోయింది. నేను వెళ్తాను. ఆ బిచ్చగాడిని ఒకసారి కలిసి వస్తా. మీరేదైనా చేసుకోండి. నేను మన ఇంట్లో ఉన్న పెట్టెలన్నీ ఈ డబ్బులతో నింపేస్తాను. అలా రాము అక్కడ్నుంచి బిచ్చగాడిని కలవడానికి గుడి దగ్గరికి వెళ్తాడు. అక్కడ చాలామంది గుమిగూడి ఉంటారు. రాము వాళ్లను దాటుకుంటూ దగ్గరికి వెళ్లి చూసేసరికి అక్కడ బిచ్చగాడు చనిపోయి ఉంటాడు. ఏమిటిది, ఇతను చనిపోయాడా? అవునరా రాము, నిన్న నువ్వు ఇడ్లీ కూడా పెట్టావు కదా ఇతనికి. అవును. అయితే నీకు ఇవిగో ఈ ఉత్తరం ఇచ్చాడు. అతను పోయే ముందు నా ఆకలిని తీర్చిన వాడికి ఇవ్వాలి అని చెప్పాడు. కృతజ్ఞతగా ఏదో రాసి ఉంటాడు. ఇదిగో చదువు. రాము ఆ ఉత్తరాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్లి చూడగానే ఇల్లంతా డబ్బు కట్టలతో నిండిపోయి ఉంటుంది. లక్ష్మి, ఏమిటిది, ఇంత డబ్బా? యాండి, నేను తీస్తూనే ఉన్నాను, అవి వస్తూనే ఉన్నాయి. అబ్బా, ఎంత బాగుందో తెలుసా? అలా మన మొక్కకు డబ్బులు కాస్తూ నేను పీకుతూ ఉంటే. చిన్నప్పుడు మనం ఒక సామెత అనేవాళ్ళం కదా, మా పెరట్లో ఏమైనా చెట్లకు డబ్బులు కాస్తున్నాయా అని. అది మన జీవితంలో నిజమైపోయిందండి. ఆ బిచ్చగాడు చనిపోయాడు. అవునా? సర్లే ఉండండి. పోయే ముందు పుణ్యం చేసిపోయాడు. పొద్దున్నే లేచి ఇంకొన్ని కట్టలు కట్టాలి. పోయే ముందు నాకు ఒక ఉత్తరం రాసి పెట్టాడు.
అవునా? ఏం రాశాడంట? ఇదిగో ఇప్పుడే చదువుతా. చదవండి త్వరగా, ఇంకేమి రహస్యాలు చెప్తాడో. ఈసారి మొక్క కాదు, ఇంకేదైనా చెట్టు గురించే చెప్తే బాగుంటుంది. చదవండి చదవండి. రాము ఆ ఉత్తరాన్ని చదవడం మొదలు పెడతాడు. నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని నాకు తెలుసు. నువ్వు తీర్చింది నా ఆకలిని కాదు, నా శాపాన్ని. నాకు విముక్తి ఇచ్చినందుకు నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. డబ్బు మనల్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందో అంత లోతుకు ఆలోచించేలా కూడా చేస్తుంది. మన చేతిలో డబ్బు ఉండాలి కానీ డబ్బు చెప్పు చేతల్లో మనం ఉండకూడదు. జాగ్రత్తగా ఆ మొక్కను చూసుకో. ఎట్టి పరిస్థితుల్లో ఆ మొక్కకి నీళ్లు పొయ్యొద్దు. అది మరింత పెద్దదైపోతుంది, మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది. నేను చేసిన తప్పు మీరు చెయ్యొద్దు. అవసరమైనంత వరకే వాడుకోండి. తర్వాత ఆ మొక్కను ఇంకొకరికి చేర్చేలా చూడు. అంటే ఆ బిచ్చగాడు ఈ మొక్కని వాడు ఏదైతే ఏంటి, మనం మన అప్పులు తీర్చేంతవరకు వాడుకుందాం. మన కోసం ఒక ఇల్లు కట్టుకొని, మన కోసం కొంచెం దాచుకొని, పిల్లల భవిష్యత్తు కోసం ఇంకొంచెం సర్దుకొని, ఏమంటారు? నాకేమిటో భయం వేస్తోంది. ఎంతవరకైతే వచ్చాయో అంతవరకే చాలు. ఇంకా ఈ మొక్కను ఎవరికైనా అప్పగిద్దాం. ఏంటండి మీరంటుంది? మన అప్పులు ఎంతున్నాయో తెలుసా? ఎంత వడ్డీలు కడుతున్నావో తెలుసా? అన్నీ నేనే చూసుకుంటాను, మీరు గమ్మునుండండి చాలు. అలా లక్ష్మి ఆ రోజంతా మొక్కకు కాస్తున్న డబ్బుల్ని మూట కట్టుకుంటూనే ఉంటుంది. ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలోనే ఆ రోజు గడుస్తుంది. తెల్లవారగానే రోసయ్య తన మనుషుల్ని పట్టుకుని వస్తాడు. ఏంటి రాము, ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరన్నమాట. సర్లేండి, ఇక నా మనుషులే చూసుకుంటారు. రేయ్, ఇంట్లో ఉన్న మూటల్ని మనుషుల్ని అన్ని బయటికి విసిరేయండ్రా. ఆ విసిరెద్దురు గాని ముందు నేను విసిరేది పట్టుకోండి. అలా లక్ష్మి నోట్ల కట్టలను మనుషుల మీదకి విసురుతుంది. అది చూసి రోసయ్య కంగు తింటాడు. ఏంటి రోసయ్య గారు, మీ మనుషులు విసరడానికే గాని పట్టుకోడానికి పనికిరారా ఏంటి? ఒక్కడైనా పట్టుకోలేదు నోట్ల కట్టని. అంత డబ్బా? అయినా నాకు ఇవ్వాల్సింది అన్నీ కలిపి 72,000 కదా, మరి ఇంత ఎందుకిచ్చినట్లు? ఇచ్చింది మీ ఇంట్లో ఉన్నందుకు కాదు, మీ ఇంటినే కొనడానికి. ఏంటి, ఇంటిని కొనబోతున్నారా? అవును, ఎంత కావాలో చెప్పండి. ఈసారి విసరణలే గాని చేతిలోనే పెడతాను. ఏంటి, ఈ ఇల్లు ఎంత పలుకుతుందో తెలుసా మీకు? పలుకుతుందో పాడుతుందో చూద్దాంలే గాని ముందు మీరు పలకండి. ఎంత కావాలి మీకు? ఆహా, అయితే 20 లక్షలు ఇచ్చి ఈ ఇల్లు తీసుకెళ్ళండి. అంతేనా? అలానే నిలబడి ఉండండి, ఇప్పుడే వస్తాను. అలా లక్ష్మి లోపలికి వెళ్లి 20 లక్షలు తీసుకుని వచ్చి రోసయ్య చేతిలో పెడుతుంది. ఇదిగో, ఇందులో 20 లక్షలున్నాయి. ఇప్పుడే ఇవి విసిరాను కదా, అవి వడ్డీ అనుకొని ఇక నుండి సర్దుకోండి. ఇంకా అసలు మీకు ఇంత డబ్బు ఎట్లా దొరికింది? మీ ఇంటికొచ్చి చెబుతానులేండి గాని ఇంక మా ఇంటికి మాత్రం మీరు రాకండి, వెళ్ళండి ఇంకా. అలా అక్కడి నుండి రోసయ్య ఆశ్చర్యంగా డబ్బులు పట్టుకుని వెళ్ళిపోతాడు. లక్ష్మి ఇంట్లోకి రాగానే రాము ఇలా అంటాడు. ఏంటి నువ్వు చేసింది? అలా వెంట వెంటనే డబ్బులు ఖర్చు పెడితే అందరికీ అనుమానం వస్తుంది కదా. వస్తే రానియ్యండి. మనమేమైనా దొంగతనం చేశామా, మోసం చేశామా? మనకి అదృష్టం కలిసొచ్చింది. అది చూసి వాళ్ళకి అసూయ పుడుతోంది. పదండి మరి, ఈరోజు వాటిని తీసుకుందాం. అలా లక్ష్మి ప్రతిరోజు మొక్కకు కాస్తున్న డబ్బుల్ని తీసుకుంటూ అప్పులన్నీ తీరుస్తుంది. కావలసిన వస్తువులన్నీ కొనేస్తుంది. కొన్ని వారాల తర్వాత ఒకరోజు మామూలుగా డబ్బుల కోసం పెరట్లోకి వెళుతుంది. అక్కడ మొక్కను చూసి గట్టిగా అరుస్తుంది. యాండి యాండి, ఏంటి అలా అరుస్తున్నావు? మన మొక్క చూడండి, ఉన్నట్టుండి ఎంత చిన్నిగా అయిపోయింది. అవును, అదేంటి, నిన్న బాగానే ఉందిగా. సగానికి సగం అయిపోయిందండి. మనకి డబ్బులు కూడా తక్కువగా వస్తున్నాయి. మనకి వచ్చినవి చాలులే లక్ష్మి, ఇంక వదిలే. నేనెవరికైనా ఇచ్చి వస్తా ఈ మొక్కను. అలా ఎలా ఇస్తాం? ఇంకా ఎన్నో కొనాలి కదా. బంగారం, కార్లు, బంగ్లాలు, వామ్మో చాలానే ఉన్నాయి. నేను ఈ మొక్క ఎవ్వరికీ ఇవ్వనంటే ఇవ్వను. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అలా అక్కడి నుండి రాము చిరాగ్గా వెళ్ళిపోతాడు. లక్ష్మి మాత్రం ఆ మొక్కను చూస్తూ అలాగే ఉండిపోతుంది. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా తనలో తానే మాట్లాడుకుంటుంది. అవును, మొక్కకి నీళ్లు పోస్తే పెరుగుతుందిగా. ఈ ఆలోచన ఎందుకు రాలేదు? కానీ ఆ బిచ్చగాడు నీళ్లు పోస్తే చాలా పెద్దదవుతుంది అన్నాడు కదా. అయినా మనకి కావాల్సింది పెద్దదవడమే కదా. అయితే ఇప్పుడే వెళ్ళి నీళ్లు పోస్తా.
అలా లక్ష్మి ఆ మొక్కకు ఆ రాత్రే నీళ్లు పోస్తుంది. తెల్లవారగానే రాము వచ్చి లక్ష్మిని లేపుతాడు. లక్ష్మి, లక్ష్మి, ఏమైందండి? ఒక్కసారి పెరట్లోకి వచ్చి చూడు. అలా పెరట్లోకి ఇద్దరూ వెళ్తారు. అక్కడ పెరిగిన మొక్కను చూసి లక్ష్మి ఉక్కిరి బిక్కిరి అవుతుంది. అబ్బా, ఏమండి చూడండి ఎంత పెద్దగా అయిందో. ఇంక మనకి డబ్బులే డబ్బులు. అసలు ఏం చేశావు? నేనేం చేశానండి, నీళ్లు పోశానంతే. దానికి నీళ్లు పోయొద్దు అని బిచ్చగాడు చెప్పలేదా? అబ్బా, రోజూ పోస్తే పెరిగి పెద్దదవుతుంది గాని ఒక్కసారి పోస్తే ఏమవుతుందిలేండి. నేను డబ్బులు తీసుకుంటా, ఇంక మీరు భయపడకండి. అలా లక్ష్మి మళ్లీ డబ్బులు మూటలు కట్టడం మొదలు పెడుతుంది. రాము బయటికి వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తాడు. అక్కడ పరిస్థితి చూసి భయపడతాడు. ఏంటి, ఇల్లంతా ఈ వేర్లేంటి? మన ఇంటికేమైంది? యాండి, మొక్క పెరుగుతూనే ఉందండి. దాని వేర్లు మన ఇంటి గోడల నుంచి వస్తూనే ఉన్నాయి. నేను మూటలు కట్టి దాచుకున్న డబ్బుల్లో కూడా మొక్క వేర్లు దిగిపోయాయి. ఇక వాటిని ఎలా వాడాలో అండి. నీకు అప్పుడే చెప్పాను కదా, ఈ మొక్క ఏదో తేడా చేసేదిలా ఉందని. నువ్వు అత్యాశకి పోయి అనర్థానికి తెచ్చుకున్నావు. ఇది ఇలా పెరుగుతూ ఉంటే ఊరి వాళ్ళకి మన సంగతి తెలిసిపోతుంది. ఇప్పుడేం చేద్దామండి? దానికి ఒకటే మార్గం, ఇంటిని తగలబెట్టేద్దాం. ఏంటండి మీరంటున్నది? వెంటనే రాము ఇంటి చుట్టూ మంటలు పెడతాడు. రాము, ఏంటి ఇల్లు కాలిపోతుంది? ఏమైంది? మంట అంటుకుంది రోసయ్య గారు. ఏం చేస్తాం, అనుభవించక తప్పదు. అలా ఆ రోజు గడవగానే మంటలు ఆరిపోతాయి. లక్ష్మి కాలిపోయిన ఇల్లు చుట్టూ చూస్తూ ఉంటుంది. ఇంతలో పెరట్లోకి వెళ్లి చూసేసరికి అక్కడ మొక్క అలాగే ఉంటుంది. డబ్బులు మొలిచి ఉంటాయి. యాండి, అటు చూడండి. లక్ష్మి, ఇక ఆ డబ్బులు తీసుకోవద్దు. ఈ మొక్కను కూడా మనం ఎవరికి ఇవ్వకూడదు. మనం మొదటి నుండి కష్టపడి సంపాదిద్దాం. మన దగ్గర ఇప్పుడేముందండి? ఈ నేల ఉంది, మనకి మిగిలింది ఈ భూమి మాత్రమే. ఇక్కడే పనిచేద్దాం. ఏ పనండి? ఇడ్లీ కొట్టు పెడదాం. ఏ 2 ఇడ్లీలు ఈ కథ మొదలు పెట్టాయో మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెడదాం. నేను వెళ్లి రోసయ్యను కలిసి వస్తా. అలా రోసయ్య ఇంటికి వెళ్తాడు రాము. రామును చూసి రోసయ్య ఇలా అంటాడు. చూడు రాము, నువ్వేం కంగారు పడకు. నీ ఇంటి పాత్రలు కాలిపోయాయని నేను మళ్ళీ ఎటువంటి ఇబ్బంది పెట్టను. ఆ భూమి నీదే. కాదు రోసయ్య గారు, అది మాది కాదు. ఏంటిరా రాము, నువ్వేమంటున్నావు? రోసయ్య గారు, ఆ భూమిని మీరు తీసుకోండి. కానీ నేను అక్కడ ఒక టిఫిన్ షాప్ పెట్టుకుంటా. వాటికి పెట్టుబడి పెట్టండి. సంపాదించి మళ్ళీ నేనే ఆ భూమిని కొంటాను. డబ్బు ఎప్పుడూ మన అవసరాలకు తీర్చాలి గాని బానిసలా చేయకూడదు. రాము అలా రోసయ్య దగ్గర డబ్బు తీసుకుని ఇడ్లీ కొట్టు పెడతాడు. రోజూ కష్టపడుతూ డబ్బులు సంపాదిస్తారు. లక్ష్మీ, రాము సౌకర్యాలు ఇచ్చే సుఖం లేకపోయినా ప్రశాంతత ఇచ్చే సంతోషాన్ని అనుభవిస్తారు. ఆ మొక్క మాత్రం ప్రతిరోజూ వాళ్లను చూస్తూ ఉంటుంది. ఏ రోజైనా వాళ్ళు నా దగ్గరికి వస్తారు, డబ్బు మాయ అలాంటిది, మనుషుల్ని మార్చి తీరుతుంది అనుకుంటూ మౌనంగా నిలబడి ఉంటుంది.